Sir, it is a software, is a hyper mesh, okay, and 13.0 19 అలా ఇప్పుడు చాలా వచ్చేసాయి సాఫ్ట్వేర్స్. దీని మీద మనం డెవలప్ చేసుకోగానే మనం ఒక సాఫ్ట్వేర్ విండోలోకి మనం ఎంటర్ అవుతాం. ఓకే, ఇలా ఎంటర్ అయిన తర్వాత దీంట్లో చూడండి, అండ్ యాక్చువల్గా ఏంటంటే ముందుగా ఏ సాల్వర్ని బేస్ చేసుకొని మనం రన్ చేస్తున్నాం అనేది చెప్పాలి. ఏ సాల్వర్ అనగానే హైపర్ మెష్కి సాల్వర్ అనేది ఉండదు. అంటే సాల్వర్ అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు ఒక బాటిల్ మ్యాక్సిమం దీని యొక్క స్ట్రెంత్ ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు బాటిల్ తయారు చేస్తావు. దాని యొక్క స్ట్రెంత్ నువ్వు ఐడెంటిఫై చేయాలంటే దాన్ని ఒక యూటీఎం మీదకో దీని మీద తీసుకుని వెళ్ళి లోడ్ అప్లై చేస్తావు. అది చెప్పిద్ది దీని స్ట్రెంత్ ఎంత అంటే యూటీఎం అని ఉంటేనే కదా నువ్వు స్ట్రెంత్ ఐడెంటిఫై చేసేది. యూటీఎం అనేది ఒక సాల్వర్. నువ్వు జామెట్రీ తయారు చేసావు బాగా, కానీ దాన్ని సాల్వ్ చేసేది ఎవరు అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే ఈ హైపర్ మెష్ అనే సాఫ్ట్వేర్ కూడా ఏంటంటే అండ్ దీంట్లో సాల్వర్ అనేది ఉండదు. అందుకని ఇది ఏం చేస్తాడంటే టోటల్గా ఆప్టిస్ట్రక్ట్ అనే ఒక సాల్వర్ మీద డిపెండ్ అవుతాడు. ఇంటర్నల్గా కొనుక్కున్నాడు సాల్వర్. యాన్సిస్ వర్క్ బెంచ్ ఐడియా ఉంది కదా, యాన్సిస్ వర్క్ బెంచ్ కూడా సాల్వర్ ఉంటుంది. యాన్సిస్ ఏపీడిఎల్ మీద డిపెండ్ అయ్యి చేస్తాడు. యాన్సిస్ వర్క్ బెంచ్లో జామెట్రీ తయారు చేయొచ్చు, మెషిన్ చేయొచ్చు, లోడింగ్ ఇచ్చుకోవచ్చు, అండ్ బౌండరీ కండిషన్ కదలకోకుండా పిక్ చేసుకోవచ్చు. బట్ నువ్వు సాల్వ్ అని కొడితే దాంట్లో సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేం చేసుకుంటుంది, ఇంటర్లింకింగ్ ద్వారా యాన్సిస్ ఏపీడిఎల్లోకి వెళ్ళి అక్కడ ఏపీడిఎల్తో సాల్వ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ నువ్వు నీకు రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే మనం ఇక్కడ ఏంటంటే హైపర్ మెష్లో అండ్ మీకు సాల్వర్ ఏం కావాలి, యాన్సిస్ కావాలా, నాస్ట్రాన్ కావాలా, మార్క్ కావాలా, అండ్ ఇక్కడ అబాకస్ కావాలా, ఆప్టిస్ట్రక్ట్ కావాలా అనేది నువ్వు చూసుకోవాలి. ఇక్కడ జనరల్గా ఇంటర్నల్ సాల్వర్ ఏదైతే ఉందో దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేద్దాం. ఒక ఫస్ట్ వన్ ఇది ఆప్టిస్ట్రక్ట్ అనే ఒక సాల్వర్ నేను తీసుకున్నాను అండ్ హియర్ ద ఓకే అనుకోగానే మనం ఎంటర్ అయ్యాం. ఈ ఆప్టిస్ట్రక్ట్ సాల్వర్లో ముందుగా జామెట్రీ డిఫైన్ చేయాలి. జామెట్రీ అనగానే ఇది 3 మీటర్స్ కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చుకుంటాను, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చుకుంటాను. దానికోసం ఇక్కడ నోడ్స్ అని నోడ్స్ దగ్గరికి వెళ్ళి అండ్ ఇక్కడ XYZ నోడ్స్ అయితే XYZ నోడ్స్ ముందుగా ఎంత అంటే 0 అండ్ 0 0 0 అనుకొని క్రియేట్ అని చెప్పగానే ఇక్కడ ఎల్లో నోడ్ ఒకటి వచ్చింది. మళ్ళీ మనకి ఎంత అనేది 2 మీటర్స్ 3 మీటర్స్ 3 మీటర్స్ అంటే నువ్వు 3000 అంటే ఎంఎంలో ఇస్తున్నావు అనుకోండి, ఎంఎంలో ఇస్తే 3000 అని ఇచ్చుకోండి. అండ్ హియర్ ది క్రియేట్ అని చెప్తాను. అండ్ మొత్తం మీద ఫిట్ టు విండో అనుకోగానే ఇక్కడ 2 పాయింట్స్ మనకు వచ్చేస్తాయి. అండ్ తర్వాత రిటర్న్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ లైన్స్ కావాలంటే ఆ నోట్స్ని ఉపయోగించుకుంటూ లైన్ డ్రా చేయాలంటే లైన్స్ దగ్గరికి వెళ్ళి అందులో అండ్ మనకి ఇక్కడ డైరెక్ట్గా లైన్ కావాలనుకుంటే ఇక్కడే ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్ ఇచ్చేసేసి క్రియేట్ అని చెప్పవచ్చు. ఆల్రెడీ నోట్స్ ఇచ్చేసావు కాబట్టి ఇక్కడికి వెళ్ళి అండ్ నోడ్ లిస్ట్లో ఇక్కడ మనం నోడ్ లిస్ట్ ఒకరండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేయకుండా చూడండి ఆ నోడ్ వైట్ కలర్కి మార్క్ ఓకే అండ్ 1 అండ్ హియర్ ది క్రియేట్ అని చెప్పుకోగానే ఆ రెండింటిలో కూడా ఒక లైన్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఓకే అండ్ హియర్ ద రిటర్న్. తర్వాత ఒక లైన్ డ్రా చేయడానికి 2 నోట్స్ నువ్వు వాడాలి. అందువల్ల ఆ 2 నోట్స్ దాంతో మనకు పని లేదు. అప్పుడు నోట్స్ టెంపరీ నోట్స్గా వాటిని మార్చేయాలి. ఓకేనండి, టెంపరీ నోట్స్ అనుకుంటూ నోడ్ 1 నోడ్ 2ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లియర్ అని చెప్పి ఓకే ఆ 2 నోట్స్ కూడా మనకి క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ మనకి ప్రాపర్టీ అంటే ఇది కాంపోనెంట్స్ ఆల్రెడీ కాంపోనెంట్ మీరు ఇచ్చేసారు. ఏంటంటే కాంపోనెంట్ ఇది లైన్ అనే ఒక కాంపోనెంట్. దానికి కలర్ కాడ కావాలంటే ఇక్కడ కలర్ పిక్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని నువ్వు అక్కడ మార్చుకోవచ్చు. ఓకే, ఆ లైన్కి సంబంధించిన కలర్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఒక రెడ్ కలర్ కావాలనుకుంటే ఒక రెడ్ కలర్లో మీరు బ్లాక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ తర్వాత అండ్ ఇక్కడ మనం కాంపోనెంట్ అయిపోయిన తర్వాత మెటీరియల్స్ ఇవ్వాలి. ఇది మెటీరియల్స్ దగ్గరికి వెళ్ళి అండ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ STEL స్టీల్ అయితే స్టీల్ అని చెప్పి స్టీల్ అనుకుని స్టీల్లో అండ్ ఇక్కడ కార్ట్ ఇమేజ్లో మెటీరియల్ 1 అని స్పెసిఫై చేయండి. మెటీరియల్ 1 అని స్పెసిఫై చేసి అండ్ క్రియేట్ అండ్ ఎడిట్ అని చెప్పుకోగానే ఇక్కడ నీకు స్టీల్ అనేది యాడ్ అయ్యి అండ్ ఎడిటింగ్ ఛాన్స్ ఇస్తుంది. మెటీరియల్లో స్టీల్ యాడ్. మరి ఆ స్టీల్కి ఇంకోటి ఈ మీద పిక్ చేసుకుంటే ఒక విండో అనేది
ఆ యంగ్స్ మోడ్యులస్ ఎంటర్ చేయొచ్చు. అదే ఈ మీద పిక్ చేస్తే మళ్ళీ దాన్ని హైడ్ చేయొచ్చు. ఈ మీద పిక్ చేసుకొని వాల్యూ ఎంతండి 210 మెగా గిగా పాస్కల్. అందువల్ల 210 అని ఎంఎంలో కాబట్టి 210 అండ్ ఇక్కడ NU పాయిజన్ రేషియో దగ్గరికి వెళ్ళి ఇన్ వాల్యూ డిఫాల్ట్ స్టీల్ 0.3 అయితే 0.3 అనుకొని అండ్ హియర్ ఇక్కడ అవుట్ సైడ్ పిక్ చేసుకుని రిటర్న్ అని చెప్తే ఇప్పుడు స్టీల్ మీద ఇక్కడ రిటర్న్ అని చెప్తే స్టీల్ మీద పిక్ చేసుకుంటే ఇక్కడ ఆ డేటా ఇక్కడికి అప్లోడ్ అయిపోతాం. యంగ్స్ మోడ్యులస్ ఎంత, పాయిజన్ రేషియో ఎంత అన్ని. ఇట్ ఈజ్ ఎ మెటీరియల్. అలాగే మెటీరియల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూడండి సార్, ప్రాపర్టీ. ఓకే అండి, ఈ ప్రాపర్టీ ఇచ్చే ముందు 1Dలోకి వెళ్ళి హైపర్ బీమ్ అంటే బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ ఏంటి అనేది మనం. అందుకోసం ఇక్కడ 1Dలో హైపర్ బీమ్ అని ఉంటుంది. హైపర్ బీమ్ దగ్గరికి వెళ్ళి ఓకేనండి, అందులో ఇక్కడ షెల్ సెక్షన్ అని స్టాండర్డ్ సెక్షన్ అని ఉంటుంది. దాని మీద సెలెక్షన్ స్టాండర్డ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ పిక్ చేసుకుంటే నీకు మీరు తీసుకునేది ఏంటి, థిన్ వాలెడ్ సెక్షన్, సాలిడ్ రెక్టాంగిల్, సాలిడ్ సర్క్యులర్ షేప్. ఇది ఏంటంటే సాలిడ్ రెక్టాంగిల్. సాలిడ్ రెక్టాంగిల్ మీద సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అని చెప్పుకుంటే ఒక విండో అనేది మీకు ఆ విండోలో మనకి ఎంతండి ఇది 100 mm కదా, అందువల్ల ఇక్కడ 100 mm, ఇది కూడా 100 mm అని చెప్తాం. ఓకేనండి, 100 mm అండ్ అగైన్ 100 mm ఇటు విండో 100 mm అలా చెప్పుకొని అండ్ ఇట్స్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఎగ్జిట్ అని చెప్పుకోగానే ఇది వచ్చి ఇక్కడ ఆ బీమ్ అనే క్రాస్ సెక్షన్ అనేది మనకి ఇక్కడికి అప్లోడ్. తర్వాత మళ్ళీ ఇక్కడ జామెట్రీ ఆల్రెడీ ఇచ్చేసాం కదండి. ఇక్కడ చూడండి హియర్ మెటీరియల్ ఇచ్చేసాం అండ్ తర్వాత ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తామండి, హియర్ CANTI క్యాంటిలివర్ అయితే క్యాంటిలివర్. ఈ కార్డ్ ఇమేజ్ లో బీమ్ బారు అని ఇలా ఉంటాయి. ఓకే, అందులో బీమ్ ని సెలెక్ట్ చేస్తాం. బీమ్ తర్వాత మెటీరియల్ మీద ఇక్కడ పిక్ చేసుకోగానే ఏంటంటే ఇది స్టీల్ ని అప్లోడ్ చేయాలి. బీమ్ సెక్షన్ మీద సెలెక్ట్ చేయగానే ఏంటంటే ఇది రెక్టాంగులర్ సెక్షన్ 1 అది అప్లోడ్ చేయాలి. అండ్ క్రియేట్ అని చెప్పుకోగానే ఇక్కడ మనకి ప్రాపర్టీ అనేది మనం ఇచ్చేస్తున్నాం. చూద్దాం ఒకసారి. అండ్ దీని మీద సెలెక్ట్ చేయగానే క్యాండీ మీద సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన కార్డ్ ఇమేజ్ బీమ్ లో ఉంది, మెటీరియల్ స్టీల్ లో ఉంది అండ్ బీమ్ సెక్షన్ యాంగులర్ సెక్షన్ లో ఉంది అనేది దానికి సంబంధించిన ఏరియా అంతా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంతా, అంతా బయోడేటా అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత అండ్ నెక్స్ట్ ఇస్ 1D దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ మనం ఏం చేసామండి, కాంపోనెంట్ క్రియేట్ చేసాం అంటే లైన్. తర్వాత ఏం చేసామండి, మెటీరియల్ క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేసాం అండ్ ప్రాపర్టీ ఏంటో ఇచ్చుకున్నాం. ప్రాపర్టీ అంటే ఏంటండి, క్రాస్ సెక్షన్ ఏంటి అనేది. అండ్ తర్వాత దర్ ఇస్ అన్ ఆప్షన్ ఇస్ లోడ్ కలెక్టర్స్ లో ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ అయితే ఫిక్స్డ్, ఎక్కడ ఒక నేమ్ ని మనం ఇచ్చుకున్నాం, ఫిక్స్డ్ అనే లోడ్ కలెక్టర్ ని ఫామ్ చేసుకున్నాం. ఇంకోటి ఏం చేస్తున్నాం అండ్ FORCE ఫోర్స్ అండ్ ఓకే, ఇక్కడ ఫోర్స్ అయితే ఫోర్స్ మనం ఫిక్స్డ్ అండ్ ఫోర్స్ అనుకొని అండ్ బ్యాక్ వెళ్ళాం. సరే, ఇప్పుడు ఈ లైన్ ని నేను ఫైనైట్ ఎలిమెంట్ గా డివైడ్ చేయాలి. ఫైనైట్ ఎలిమెంట్ గా డివైడ్ చేయాలంటే 1D ఇక్కడ జామెట్రీ కాకుండా 1D దగ్గరికి వచ్చి 1 డైమెన్షనల్ ప్రాబ్లం కాబట్టి 1D దగ్గరికి వచ్చి అండ్ ఇందులో ఏంటి సార్, ఇది లైన్ మెష్ మీద సెలెక్ట్ చేసుకొని ఇందులో లైన్ మెష్ అనగానే ఇక్కడ ప్రాపర్టీ అనగానే ఇక్కడ ప్రాపర్టీ పిక్ చేసి ఏంటంటే ఇది క్యాంటిలివర్ అనే ప్రాపర్టీని మనం తీసుకుంటాం. అండ్ ఇక్కడ బార్ లో ఇవ్వండి సార్, అండ్ రాడ్ ఉంటుంది, బార్, ఈ రెండు కూడా వాడతాం. రాడ్ అనగానే ప్లస్ వాడతాం, ఇది బార్ లో వాడతాం. అండ్ తర్వాత ఇక్కడ ఇచ్చేసిన తర్వాత అండ్ ఎలిమెంట్ సైజ్ ఎంత అంటే టోటల్ ఎంత అంటే 3000 కదా, 3000. ఇప్పుడు నేను 100 అని పెట్టాను అనుకోండి, ఎంత వస్తుంది అండి 30 అవుతుంది. ఓకేనా, 100 అనుకొని లైన్స్ ఏంటి అన్నప్పుడు ఆ లైన్ ని సెలెక్ట్ చేయండి అండ్ హియర్ మెష్ అనుకోగానే ఆటోమేటిక్గా మనం మెష్. అంటే లేదు నాకు ఇక్కడ ఇగోటి 30 మీద మీరు పిక్ చేస్తూ ఉంటుంటే ఓకేనండి, చూడండి ఇలా మీరు రైట్ బటన్ చేశారనుకోండి తగ్గుతూ ఉంటుంది. రైట్ బటన్ చేసుకుంటే ఏమవుతుందండి, తగ్గుతున్నాయి ఎలిమెంట్స్. అంటే ఈ లెఫ్ట్ బటన్ చేసుకున్నారనుకోండి ఏమొస్తుందండి మీకు,
అవును, సైజ్ తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెరుగుతాయి. అలా మనం ఎన్నైతే కావాలో అలా 50 పార్ట్స్ నేను చేసుకొని ఓకే సార్, అండ్ హియర్ రిటర్న్ అని ఆటోమేటిక్గా ఓకేనండి. మెష్ అయిపోయింది, ఓకేనండి. అలా రిటర్న్ అనుకుంటూ దీన్ని ఆటోమేటిక్గా ఏం చేసామండి మనం మెష్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఈస్ ఇక్కడ అనాలిసిస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ లోడ్ కంట్రోల్స్ ఇచ్చేసామండి. ఇది లోడ్ కలెక్టర్స్. ఇప్పుడు లోడ్ టైప్స్ దగ్గరికి వెళ్ళి అందులో ఫోర్స్, మూమెంట్ ఇవన్నీ మనం తీసుకున్నాం. ఓకే రైట్. ఇక్కడ చూడండి కన్స్ట్రైన్స్ అన్నప్పుడు కన్స్ట్రైన్ దగ్గర ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర సెలెక్ట్ చేయండి. అదే మెష్ అయితే ఆ పాయింట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, మెష్ అయిపోయింది కాబట్టి ఆ పాయింట్ సెలెక్ట్ అవుతుంది. అన్ని నోడ్స్ అన్నమాట. ఆ నోడ్ అనేది ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ లో ఫిక్స్డ్, వై డైరెక్షన్ లో ఫిక్స్డ్, జెడ్ డైరెక్షన్ లో ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ కూడా ఫిక్స్డ్. అవును, ఇక్కడ దాని సైజ్ ఇక్కడ క్రియేట్ అని చెప్పుకోగానే ఆటోమేటిక్గా ఫిక్స్ అయింది. కానీ దాని సైజ్ చూడండి మరి చిన్నగా కనిపిస్తుంది, అందువల్ల అప్డేట్ అనుకుంటాం. అది గ్రాఫికల్ గా కనపడటం కోసం దాని సైజుని నేనేం చేస్తానంటే ఒక 100 టైమ్ గా మార్చి అప్డేట్ అని గ్రాఫికల్ గా కనపడటం కోసం. అండ్ హియర్ ది రిటర్న్. అలా మనం ఏం చేసామంటే ఇక్కడ ఫిక్స్డ్ చేసాం. అలాగే సార్ ఇక్కడ చూడండి మనం ఏం చేసామంటే ఇక్కడ ఫిక్స్డ్ చేసాం కదా. చూడండి మనం దీంట్లో ఏం చేసామంటే ఫోర్స్ లో ఉంది, ఇది మీరు మార్చుకోవాలి. ఇక్కడ ఫోర్స్ అని ఉంది, అంటే మనం ఇక్కడ ఫిక్స్డ్ పెట్టాము, దీనికి ఫోర్స్ ఇచ్చాము, అందువల్ల ఆ రెండింటిని తీసేయండి. ఓకేనా, అంటే ఏం చేసుకోవాలి సార్, ఇక్కడ మీరు లోడ్ కలెక్టర్స్ దగ్గరికి వెళ్ళి దర్ ఇస్ అన్ ఆప్షన్ ఈస్ లోడ్ కలెక్టర్స్, అందులో ఫోర్స్ అనుకుంటూ క్రియేట్, ఇంకోటి ఏంటంటే ఫిక్స్ అనుకొని క్రియేట్ అండ్ క్లోజ్. ఇలా రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి, ఫోర్స్ అండ్ ఫిక్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, హియర్ కన్స్ట్రైన్ దగ్గరికి వెళ్ళి కన్స్ట్రైన్స్ దేంట్లో ఇస్తున్నాం, ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఫిక్స్డ్లో ఇస్తాం, ఇక్కడ సెలెక్ట్ చేయాలి, ఫిక్స్డ్లో ఇస్తున్నాం. ఓకే అండి, క్రియేట్ దగ్గరికి వెళ్ళి అండ్ ఆ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఇది దేంట్లోకి వచ్చిందండి, ఫిక్స్డ్ అనే బౌండరీ కండిషన్ యొక్క అసైన్. అండ్ హియర్ ద రేట్. అలాగే ఫోర్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఫిక్స్డ్ కాకుండా సెలెక్ట్ చేసుకొని ఏంటండి ఫోర్స్ లో పెట్టుకొని అండ్ ఆ పర్టికులర్ నోడ్ ని సెలెక్ట్ చేసుకొని అండ్ వాల్యూ ఎంత అనేది మనకి హియర్ ద మైనస్ 750, దాని యొక్క కనపడే సైజు కూడా 100 అలా పెట్టుకొని క్రియేట్. అది ఫిక్స్డ్ ఇక్కడ బౌండరీ కండిషన్ కదలమోకుండా పడుతుంది. ఇది కూడా వై డైరెక్షన్ ఇచ్చింది కదా, వై డైరెక్షన్ ఓకే, వై డైరెక్షన్ అండ్ హియర్ ద రిటర్న్ అని చెప్పాలి. అలా మనం ఏం చేసామండి, అండ్ జామెట్రీ క్రియేట్ చేసాం, మెటీరియల్ ఇచ్చాం, బీమ్ సెక్షన్, ప్రాపర్టీ అండ్ లోడింగ్స్ తర్వాత అండ్ ఇక్కడ ఇది కూడా అయిపోయిన తర్వాత హియర్ చూడండి సార్, ఇక్కడ మనకి ఓకే లోడ్ కలెక్టర్స్ ఇవన్నీ అయిపోయినాయి కదండి. ఓకే, అనాలిసిస్ లోనే ఉన్నాం. ఓకే, కంట్రోల్ కార్డ్స్ అని సార్, ఇవ్వండి సార్, లోడ్ స్టెప్స్ అని ఉంటాయి ఇక్కడ, లోడ్ స్టెప్స్ అని ఉంటాయి సార్. లోడ్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి దానికి ఒక నేమ్ అంటూ ఇవ్వండి. ఓకేనా, డేటా అని ఒక నేమ్ ఇవ్వచ్చు. అందులో స్పెసిఫికేషన్స్ అంటే సపోర్ట్స్ అండ్ లోడ్స్ అన్నప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఫిక్స్డ్ అనే నేమ్, దీని మీద లోడ్ మీద సెలెక్ట్ చేసుకుని ఏం చెప్పాలి సార్, ఫోర్స్ అనేది ఇచ్చుకోవాలి. లోడ్ని ఫోర్స్లో మనం ఇచ్చుకోవాలి. ఓకేనండి, ఏం చెప్పాలి, ఫోర్స్లో ఇచ్చుకోవాలి. దీని మీద సెలెక్ట్ చేసుకుని ఏం చెప్పాలి, ఫిక్స్డ్. ఆ డేటాని ఇచ్చుకొని అండ్ హియర్ క్రియేట్. ఓకే సార్, రైట్, క్రియేట్ అని చెప్పాలి. ఇజ్ అ లోడ్ స్టెప్. అయిపోయిన తర్వాత రిటర్న్ అనుకుంటూ దాన్ని ఇదిగోండి సార్, మీరు ఒక డెస్క్టాప్ మీద ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయండి. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ ఆప్టి స్ట్రక్ట్ ద్వారా సాల్వ్ చేయాలి. ఇప్పుడు వరకు ఇదంతా కూడా హైపర్ మెష్ యొక్క క్యారెక్టర్. జామెట్రీ క్రియేట్ చేయడం, తర్వాత దాన్ని ప్రాపర్టీ ఇవ్వటం, తర్వాత మెటీరియల్ ఇవ్వటం అండ్ ఏదండి హార్ట్స్ ఫోర్స్ అవన్నీ క్రియేట్ చేసి అసైన్ చేసి ఇవన్నిటిని కూడా ఆప్టి స్ట్రక్ట్లోకి తీసుకుంటాం.
ఆప్టిస్ట్రక్ట్ లో సేవ్ యాజ్ అనుకొని ఎక్కడైనా మనకి డెస్క్టాప్ దగ్గర ఉన్న మనకి న్యూ ఫోల్డర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అండ్ పిఆర్ఓ ప్రాబ్లమ్ 1 అనుకొని సేవ్ అని చెప్పండి. అనుకొని ఆప్టిస్ట్రక్ట్ అని చెప్పాలి. ఆప్టిస్ట్రక్ట్ అనుకుంటే ఆటోమేటిక్గా విండో వచ్చి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందని మనకి అనాలిసిస్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు కాబట్టి ఆటోమేటిక్ మనకి సాల్వ్ అవుతుంది అనేది. అండ్ హియర్ ది క్యాన్సిల్ అనుకొని హైపర్ వ్యూ, మళ్ళీ ఇప్పుడు హైపర్ వ్యూలోకి హైపర్ మెష్ నుంచి ఆప్టిస్ట్రక్ట్ ద్వారా సాల్వ్ చేసి ఆ రిజల్ట్స్ ని చెక్ చేయడం కోసం హైపర్ వ్యూ అనుకుంటూ ఒక న్యూ విండోలకి మనం యాడ్ అయ్యాం. ఈ హైపర్ వ్యూలో అండ్ ఫ్రంట్ వ్యూ అయితే ఫ్రంట్ వ్యూ దగ్గరికి వెళ్ళి అండ్ దర్ ఇస్ అన్ ఆప్షన్ ఇస్ డిస్ప్లేస్మెంట్ కాంటూర్స్ అని కాంటూర్స్ కలర్స్ చూపించాలి. డిస్ప్లేస్మెంట్ అండ్ అప్లై అని చెప్పుకోగానే హియర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 0.00385 వచ్చింది. ఇదంతటి 386 వచ్చింది. అండ్ ఎంఎం మెటల్ వచ్చింది. అది ఎంఎంలో ఎంతటి 3.86 వచ్చింది. ఇది 3.85 వచ్చింది. అలా మనం మాన్యువల్గా చేసిన సాఫ్ట్వేర్లో చేసిన ఒకే రిజల్ట్ మనం గెయిన్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ అండ్ ఫర్ ఏంటంటే ఒక క్యాండిలివర్ బీ. ఓకే, ఈ వీడియోని తీసుకోండి సార్, ల్యాబ్లోకి వెళ్ళండి. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని